మీ దగ్గర ఉన్న రాగి ఇత్తడిని ఇలాగైతే క్లీన్ చేసుకోండి. ఇలా ఉన్న వస్తువుల్ని ఇలా మార్చుకోండి. చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. రిజల్ట్స్ చూస్తే అవాక్ అవ్వాల్సిందే. చూసారా, ముందుగా ఉన్న దానికి తోమిన తర్వాత ఈ పేస్ట్ కనుక ఇంట్లో ఉంటే మనకి ఎలాంటి వస్తువు అయినా కానీ చిటికలో మనకి క్లీన్ అయితే అయిపోతుంది. పీతాంబరితో కష్టపడే వాళ్ళకి, బాగా ఎక్కువ శ్రమ పడే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. అసలు చూసారా, అసలు నేనైతే నమ్మలేదు, కానీ ఇది యూజ్ చేసిన తర్వాతే తెలిసింది ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుందని. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. అసలు ఎంత నల్లగా ఉన్నది కూడా ఎంత బాగా మనకి తేడా తెలుస్తుందో చూడండి. ఇది తోమిన తర్వాత తోమక ముందు అసలు ఎంత క్విక్ గా అయిపోయిందంటే ఒక 10 minutes లో అయితే మొత్తం తోమేసుకున్నాను. అంత బాగా అయితే అయ్యింది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే 2 స్పూన్ శనగపిండి, కొంచెం సాల్ట్, పసుపు, నిమ్మకాయ, వెనిగర్ ఇవన్నీ కూడా వేసి చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి. వాటర్ అయితే ఏమి యూజ్ చేయలేదు. సింపుల్ గా ఇలా రెడీ చేసుకోండి. దీంతో ఇట్లాకైతే క్లీన్ చేసుకుంటే చూసారా ఎంత బాగా రిజల్ట్స్ వచ్చాయో మీరే చూడండి. నేనైతే అసలు నమ్మలేదు, కానీ ఇది యూజ్ చేసిన తర్వాత ఇత్తడి రాగి సామానం ఎప్పుడు ఇలాగే క్లీన్ చేసుకోవాలని నేను అనుకున్నాను. ఇది ఈ రోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి.